వచ్చి ఉన్నాం. వాక్యం ధ్యానం కొరకై ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సెక్రటరీ గారు అయినటువంటి ఐజాక్ పాల్ సార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వాక్యం చెప్పవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమగల ప్రియ సంగమా, ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు కూడా, వేదిక మీద ఉన్న అయ్యగారికి, పాస్టర్ గారికి కూడా ప్రభునామంన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యంలోకి వెళ్ళక మునుపు లెంట్ అనగా చిగురించుట. వసంతకాలంలో ఏ విధంగా అయితే ఆకులు చిగురిస్తాయో మనందరికీ తెలుసు. ఆకులు రాలిపోకముందు, రాలిన తర్వాత, శిశిర ఋతువుల్లో ఆకులు రాలిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే ఆకులు రాలిన చోటే కొత్త ఆకులు పుడతాయి లేదా వస్తాయి. అలాగే మన పాపపు అలవాట్లు కానీ, పాపపు జీవితాన్ని కానీ మనము వదిలిపెట్టి ఈ పచ్చదనం అనగా ఈ కొత్తదనాన్ని మనం పొందుకోవాలనే ఉద్దేశం మీదే ఈ లెంట్ అనే పదముకు అర్థం. ఇదేదో శాస్త్రీయబద్ధంగానో ఆచార పద్ధతిగానో మనము పాటించడం లేదు. ఈ శ్రమలు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మానుపై పడ్డ శ్రమలను మనం గుర్తెరుక్కొని, అనగా తిరిగి ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అనేక సార్లు మన సంఘంలో చాలామంది బైబిల్ చదివే ఉంటారు. అయినప్పుడు కూడా ఈ వాక్యాన్ని తిరిగి నెమరు వేసుకునే అదృష్టాన్ని మనము పొందుకున్నామని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ లెంట్ యొక్క ఉద్దేశము చిగురించుట. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి యేసయ్యా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి అవకాశాన్ని నాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నన్ను మీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని ప్రత్యేకంగా వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ఈరోజు అంశం శ్రమలలో ఓర్పు. చాలామంది అనుకుంటారు శ్రమల్లో ఏంది ఓర్పు అని. మన సంఘస్థులు ఆ మాట అనుకోరు, కానీ అన్యజనులు ఈ విషయాన్ని అనుకునేవారిగా ఉన్నారు. ఈ శ్రమలలో ఓర్పు. శ్రమలు సాధారణంగా మనం ఎవ్వరు కానీ శ్రమలు పడడానికి ఇష్టపడం. శ్రమలు మాకొద్దు బాబోయ్ అని అనుకుంటాం. కొందరైతే ఆరోగ్యం, ఆనందాన్ని, ఆయుష్ని
తగ్గిస్తాయని కొందరి భావన. ఎట్టకేలకు శ్రమలు వద్దు అనుకునేవారు చాలామంది, నాతో కానీ మీతో కానీ మనందరైతే ఏమి శ్రమలు వద్దు అనుకుంటాం. ఈ శ్రమలు ఏ విధంగా ఉంటాయంటే, మనకొచ్చే శ్రమలు బాధపడతాం, అదే పక్కవానికి రావాలని కోరుకుంటాం. పక్కవానికి వస్తే ఆనందంగా చూస్తాం. ఎందుకు? ఆ శ్రమ మనకు తెలియదు కనుక, శ్రమ విలువ మనకు తెలియదు. పక్కవానికి వస్తే అబ్బా వాడు భలే కష్టపడుతున్నాడప్పా, శ్రమ పడతా అన్నాడు అని అనుకుంటాం. కనుక ఈ శ్రమ విలువ తెలియాలంటే మనము శ్రమలు అనుభవించాలి. విలాసవంతంగా జీవించి శ్రమలు లేకుండా జీవితాన్ని గడిపినట్లయితే బీదల పాటలు తెలియవు, దేవుని మార్గము తెలియదు, దుష్ట మార్గము తెలియదు. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందు మనము శ్రమ పడాలి. శ్రమ పడాలంటే శ్రమ విలువ మనకు తెలియాలి. సరే అండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అంశం చెప్పాను, శ్రమలలో ఓర్పు. ఒకరు వాక్యాన్ని ఎలియాజరాజు గారు, దయచేసి మీరు ముందుకు వచ్చి కూర్చొని మైక్ తీసుకొని కొద్దిగా గట్టిగా, బాబు సెల్లులు మార్చమ్మా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమలు ఇందాక మనకు దగ్గరికి రాకపోతే దేవుని మార్గం తెలీదు, దుష్ట మార్గం తెలీదు, బీదల పాటలు తెలియవు. కనుక మనము శ్రమ మన దగ్గరకు వస్తే ఆ విలువ, శ్రమ గురించిన విలువ మనకు తెలుస్తుంది. కొంతమంది అయితే శ్రమలు వస్తేనే దేవుణ్ణి, ఏం దేవుడండి ఈ శ్రమలు నాకే ఇస్తాడు అనుకుంటారు. కానీ క్రైస్తవులైన మనము దేవుడు కీడు కలుగు చేయడానికి శోధింపబడనేరడు. కనుక క్రైస్తవులైన మనము శ్రమలు వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి నిందించకూడదు. చూద్దామండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. చాలండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు నమ్మదగినవాడు కనుక అన్యజనుల వలె దేవుణ్ణి నిందించే వారముగా ఉండకూడదని లేఖనాల్లో సెలవిస్తున్నాయి. ప్రియ సంగమా, తర్వాత చదవండి. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలండి. ఇంతకుముందు తెలిపిన విధంగా మనము శోధింపబడితే దేవుని చేత కీడు కొరకై శోధింపబడము అనే విషయాన్ని
మనము తెలుసుకోవాలి ప్రియ సంగమా. మనుషులైన మనము ఏ విధంగా శోధింపబడతాడో చూద్దాం. ఉదాహరణకి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞ పాటించకపోవడమే శ్రమ. దేవుని ఆజ్ఞ పాటించకపోవడమే శ్రమ. పాత నిబంధనలో కొంతమందిని చూచినట్లయితే ఆదాం, శాంసోను, దావీదు, యోనా, ఇలాగ కొంతమంది గురించి మనం బైబిల్లో చదువుకున్నాం. దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే శ్రమ అని. మనుషులైన మనము ఇక్కడ మనకు సాతానుడు మొట్టమొదటిదిగా దురాశను కలుగజేస్తాడు. తర్వాత దురాశ దుర్బుద్ధిని కలిగిస్తుంది. దుర్బుద్ధి పాపంలోనికి తీసుకువెళ్తుంది. పాపము అక్కడితో ఆగిపోదు, పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది ఈజీగా, నరకానికి. అగ్ని ఆరని పురుగుని చావని చోటికి ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ సాతాను పని అది. మనము దురాశ చేత, స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడినవై మనము శోధింపబడుచున్నాం. తర్వాత అట్లే 14వ వచనంలోకి వెళ్ళండి అయ్యా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి. చాలయ్యా, ఈ దురాశ ఎట్లంటే ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట, ఆ ఊబిలోకి తీసుకుపోయినట్ల. తర్వాత మరలు కొల్పబడతాను, మరలా చేద్దామా తప్పు, మరలా చేద్దామని. ఈ విధంగా మనము మనుషులైన మనము శోధింపబడుతున్నాము. దేవుడు కూడా అపవాదికి కొద్దిపాటి అవకాశం కల్పిస్తాడు. విశ్వాస పరీక్షకై, కీడు కొరకై కాదు అని బైబిల్లో చదువుకున్నాం. విశ్వాస పరీక్ష కొరకై అపవాదికి అవకాశం కల్పిస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికి కూడా చూద్దామండి. పాత నిబంధనలో యోబు భక్తుడు పడ్డ శ్రమలు 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అనేక శ్రమలు యోబు పడ్డ మనము చాలాసార్లు బైబిల్లో చదివాం. అనేకమైన శ్రమలు దేవుడు ఎంతగా ఇచ్చాడంటే యోబుకు సమస్తము ఇచ్చాడు. అయినప్పుడు కూడా యోబును పరీక్షించడానికి అపవాదికి చిన్న అవకాశం, నా భక్తుడిని శ్రమలో పెట్టి చూద్దాం, నువ్వు గెలుస్తావా, నా భక్తుడు గెలుస్తాడా అని. అనేకం పోగొట్టుకున్నాడు. ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం అన్నీ సమస్తము కోల్పోయి కుటుంబాన్ని అన్నీ కోల్పోయి తన శరీరమే పాడు చేశాడు సాతానుడు. అయినప్పుడు కూడా యోబు భక్తుడు చెక్కు చెదరకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అలాంటి జీవితాలు మనము జీవిస్తున్నామా? కొద్దిపాటి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పులో లేకుండా దేవుణ్ణి నిందించేవారుగా ఉన్నామా? లేదా యోబు భక్తుని మాదిరి నిలకడ కలిగి ధైర్యముగా యెహోవా దేవుణ్ణి
కీర్తించి గణపరిచేవాడిగా ఉన్నట్లు మనం ఉన్నామా? ఆయన కృంగిపోలేదండి. యోబు భక్తుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా కృంగిపోలేదు. ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు. చేతకాని వాడికి కాలేదు. ఎప్పుడైతే శ్రమ యందు ఓర్పు కలిగి ఉంటామో సాతానుకి భయము పుడుతుంది. ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో ఉన్నాడంటే అని సాతానుకే భయము కలుగుతుంది. లేఖనాల్లో స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి. మనం కృంగిపోయేటప్పుడు, శ్రమలయందు కృంగిపోయినప్పుడు, ప్రార్థన యందు నిలకడలేకపోతే చేతకాని వాడివై పోతామని లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు. సామెతలు 24:10 చదవన్నాయా? సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలండి. శ్రమయందు కృంగిపోకూడదు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. చూద్దామయ్యా, కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మన విశ్వాసమును పరీక్ష యందు ఓర్పు పుట్టిస్తుంది అని మనం ఎరిగి ఆ శ్రమలలో స్వీకరించి ఆ శ్రమలను నా మంచి కొరకే నా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అని ఒక ఛాలెంజ్గా తీసుకొని పడితే ఎంత ఆ దేవుని దృష్టిలో మనము హెచ్చించేవారుగా ఉంటామో. ఇప్పుడు వద్దామయ్యా మూలవాక్యానికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చాలండి. నానా విధములైన శోధనలు అనేకంగా తీసుకొని వస్తారు. ఒకటేని కాదు, అనేకమైన శోధనలు. ఆ శోధనలు అనేక శోధనలు అయినప్పుడు కూడా ఎరిగి మనము మహా ఆనందమని మనం ఛాలెంజ్గా స్వీకరిస్తే మన క్రైస్తవ యాత్రలో పరిపూర్ణులుగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉంటాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సంగమా, అపోస్తుడైన పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఈ శోధనలు అనేకమైన శోధనలు అనేకంగా. ఈ శోధనలు ఎట్లంటే అనేకములు అంటే కొందరికి ఉద్యోగం కావచ్చు, కొందరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కొందరి మందికి ఆర్థిక సమస్యలు కావచ్చు, కొందరికి కుటుంబ సమస్యలు కావచ్చు, కొందరికి వ్యాపార సమస్యలు కావచ్చు. ఇలా అనేకమైన శ్రమలందు ఓర్పు గలవారై, నిరీక్షణ గలవారై, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ప్రార్థన మనము విజయాన్ని సాధించేవారుగా ఉంటామండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. ఆనందంతో, ఓర్పుతో, నిరీక్షణతో
ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలి. అప్పటికి మనము ఎప్పుడైతే ప్రార్థనలో ఆ దేవునికి మనకి ఆ ప్రార్థన అనే కనెక్షన్ తొలగిపోకుండా ఉంటుందో, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా అది ఆనందంగానే చూడాలి. చూద్దామండి, మరి ఒక విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. సాధారణంగా మనకు శోధనలు కొంతవరకే ఆ దేవుడు కలిగించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు నమ్మదగినవాడు. మనకి ఎంతైతే శోధన అనగా శ్రమ మనము భరించే వారిగా ఉన్నామో ఆ నమ్మకమైన దేవునికి తెలుసండి. మనకి సహింపగలిగినంత శ్రమ మాత్రమే దేవుడు అపవాదికి అనుమతిస్తాడు. అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకు ఉంటాడా? అందులో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపేవాడిగా ఉన్నాడు. చూద్దామండి, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. పర్మిషన్ సాతానుడికి ఇవ్వడు. చాలు, నా భక్తుడు కానీ, నా దాసుడు కానీ, నా బిడ్డ అయినా కానీ వానికి ఇంతే చేత అయ్యేది, అంతే ఇవ్వు, ఎక్కువ ఇవ్వకూడదు. తర్వాత చదవండి. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. చాలండి, అపవాదికి కొద్దిపాటి అవకాశం ఇస్తాడు. శోధనలో ఇంతే, ఎక్కువ ఇవ్వకూడదు. అప్పటికి ఊరికే ఉండకుండా తప్పించుకునే మార్గాన్ని చూపేవాడిగా ఉన్న దేవుడు నమ్మకమైన దేవుడు. అలాంటి ఆ శ్రమల్లో మహా ఆనందం అని ఎరిగి ఓర్పుతో ఉన్నవారికి ఏమిచ్చేవాడిగా ఉన్నాడో చూద్దామండి. యోబు భక్తుడు అనేక శ్రమలు పడ్డాడని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అతడు సమస్తము కోల్పోయినప్పుడు యెహోవా దేవుడు రెండంతల ఆశీర్వాదాలు, యోబు గ్రంథము 42:10-12 చదవద్దనే. యోబు గ్రంథము 42:10-12 చూసినట్లయితే దేవుడు తిరిగి రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకేమిచ్చేవారుగా ఉండారంటే, శ్రమలు సహించువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఎటువంటి మహాభాగ్యాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చేవారుగా ఉన్నారో చూద్దామండి. లేఖనాల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన, శ్రమ, చెప్పండి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలండి, ఇప్పుడు ఆయనతో మనము కనెక్షన్లో ప్రార్థన అనే జీవితాన్ని మనం ఉండి శ్రమలు మహా ఆనందమని ఎరిగి ఓర్పుతో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నట్లయితే అక్కడ యోబు భక్తుడు యెహోవా దేవుడు రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనకి
ఎంతటి జీవ కిరీటం అంటే 200 ఆశీర్వాదాల వల్ల అలా దేవుడు ఆశీర్వాదాలు పొందుకున్నది ఒక వ్యక్తి ద్వారా మనం పరిచయం చేసుకుందాం. ఆల్రెడీ మనం సండే స్కూల్లో కానీ బైబుల్ చదివే దాంట్లో కానీ అన్ని విషయాలు తెలిసినదే. ఒక ధనవంతుడు లాజర్ కథ. ధనవంతుడు ఈ లోకంలో ఇహలోకంలో జీవనం కొనసాగిస్తూ దేవుణ్ణి ఎరుగక అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు మరణం వచ్చినప్పుడు అతను పాపపు పాతాళకంలో ఉన్న నరకంలో పడివేయబడ్డాడు. అప్పుడు కూడా దేవుణ్ణి మూరపెట్టుకుంటూనే ఉన్నాడు. అయ్యా, నా సహోదరులు ఉన్నారు, నేను ఈ ఇట్టి శ్రమను ఇక్కడ అనుభవించకముందే వారు అక్కడ శ్రమలలో ఉండి మెలకుగా ఉండడని చెప్తానన్నప్పుడు కూడా ఒకసారి పాతాళంలోకి వెళ్ళిపోయినప్పుడు అంతే, ఫినిష్. సాతాను పడిని పాతాళలోకంలోకి తీసుకుపోవడము, అక్కడ మనల్ని విడిచేయడము, ఇంకో భక్తుల కోసం తిరగడం. కనుక అదే లాజరు ఈ లోకంలో శ్రమలు అనుభవించి దేవదూతలతో పాటు వెళ్ళినట్లు మనము చదువుకున్నాం, చూసాం. కానీ ఆ లాజరు సంభాషణ ఒకసారి మనం చూద్దామయ్యా. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలయ్యా, ఇహలోకపు భోగభాగ్యాలు అనుభవించిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు. ఈ లోకం నందు శ్రమలు అనుభవించిన లాజరు అబ్రహాము రొమ్మున కూర్చొని విశ్రాంతి పొందుతున్నాడనే లేఖనాల్లో స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ప్రియ సంగమా, అలాంటి భోగభాగ్యాల జీవితం మనకు అవసరమా? ఈ చిన్నిపాట శ్రమలతో ఆ దేవునితో కనెక్షన్ను పెట్టుకొని ప్రార్థనందు నిలకడగా ఉండాలి అనేది అవసరమా? మనలో మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. చూద్దామండి. మనకు శిక్ష విధించేది చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువే కదా. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు శిక్ష విధించడం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. మన పాప పరిహార్థ బలి అర్పణకై శిలువమానుపై ఆయన ప్రాణాలు వదిలి చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మారని మన జీవితాల కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. చూద్దామయ్యా, రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దామయ్యా. శిక్ష విధించువాడెవడు? ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చాలండి. మృతులలో నుండి లేచినవాడు ఆయనే, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు ఆయనే,
తండ్రి కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేయవాడు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి మనం ఏమిచ్చేవారుగా ఉన్నాం? ఈ శరీరము మన్నైపోయే శరీరానికి మనం అందమైన దుస్తులు ధరించుకుంటాం. రకరకాల కాస్మోటిక్స్, సోపులు, క్రీమ్స్ అన్నీ మనము చేసుకొని, అంటే నీట్గా ఉండడం తప్పు కాదు సంగమా, కానీ పై రూపం కాదు ఆయన చూసేది, హృదయ అంతరాంగాల్లో ఎరిగిన దేవుడు. మనము ఆ హృదయాన్ని మన బంధువులు చాలామంది చనిపోయి ఉన్నారు, మన సంబంధికులు చనిపోయి ఉంటారు. మనం వెళ్తాం భూస్థాపనకి, అక్కడికి వెళ్ళినప్పుడు మన్నైనది తిరిగి మన్నైను, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా అని భూస్థాపన కార్యక్రమంలో మనము పాస్టర్ గారు భూస్థాపన చేసేటప్పుడు వింటాము, చూస్తాము. ఈ మన్నయ్యే శరీరానికే మనం ఇంత జాగ్రత్తలు తీసుకునేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే ఆత్మ, మన హృదయం ఏ రీతిగా మనం ఆయనకి ఇవ్వాలో ఒక చిన్న పాట ద్వారా మనమందరూ కూడా పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 908వ పాట, దయచేసి ఒక పల్లవి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి అందరు కలిసి పాడదాం. యేసు రక్తము 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 అనే పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. చాలండి. మనము మన పాప పరిహార్త బలి అర్పణకై ఆ శిలువ మానుపై చిందించిన రక్తం, 39 కొరడా దెబ్బలు, తలకు ముళ్ళు కిరీటం, కాళ్ళకు శీలలు, చేతులకు మేకులు, పక్కన బల్లెపు పోటు, ఆ విధంగా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన రక్తంలో మన హృదయాన్ని కడిగి ఆయనకి ఇచ్చేవారిగా ఉన్నామా? లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరని. మనము దేవుని చూచేవారిగా ఉన్నామా? హృదయము శుద్ధిపరుస్తున్నామా? మన పాప పరిహార బలి అర్పణకై శిలుమాన మీద కార్చిన రక్తంలో మన హృదయాన్ని కడిగి ఆయనకి ఇస్తున్నామా? మనలో మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. అయినప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ అని తెలియజేస్తున్నాడు. శ్రమ
నా యందు మీరు సమాధానం కలిగి ఉండుడి. నా యందు అనగా ఎవరందు? యేసుక్రీస్తు ప్రభుల వారందు మనము సమాధానం కలిగి ఉన్నట్లయితే ఈ శ్రమలన్నీ ఒక లెక్క కాదు ప్రియ సంగమా. అయినను లోకంలో మీకు శ్రమ, నా యందు సమాధానం కలిగి ఉండుడి అని సెలవిస్తున్నాడు. యోహాను పత్రిక 16వ అధ్యాయం ఆఖరి వచనం 33వ వచనం చదువుదామండి ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచు. ఏ మాటలు? ఈ శ్లోకంలో శ్రమ ఉంది నాయన, ఎప్పటికీ శ్రమే ఈ లోకంలో. అయినప్పటికీ కూడా నా యందు మీరు సమాధానంగా ఉండాలి. నా యందు మీరు సమాధానంగా ఉన్నట్లయితే ఈ శ్రమలు ఒక లెక్క కాదు. నేను ఈ లోకాన్నే జయించాను నాయన. చదవండి అయ్యా. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో శ్రమలుండును, అయినను ధైర్యము తెచ్చుకుని. ధైర్యాన్ని చెప్తున్నాడయ్యా. నేను లోకమును జయించి ఉన్నాను అనేను. ధైర్యాన్ని, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ ధైర్యము మనకి సంవత్సరానికి 365 రోజులు ఉన్నప్పటికి కూడా బైబిల్లో 366 సార్లు ఉంది. అంటే మనము క్రీస్తు పిల్లలం కనుక, క్రీస్తు బిడ్డలం కనుక ఆయనందు సమాధానం ఉంటే సాతాను ఒక లెక్క. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోకంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శరీరాశ, నేత్రాశ, జీవబుడమం కలగజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాన్ని గద్దించి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాక ఎవరి మాట అండి? జీవించేది ఎవరి మాట ద్వారా? చెప్పండి దైత్యకి గట్టిగా. ఎస్, అలాంటి మాటలు మనకెన్నో లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన యందు మనం కనెక్షన్ కలిగినట్లయితే ఇర్మియా 33:3 ప్రకారం, ఈరోజు 33వ రోజు కనుక ఇర్మియా 33:3 ప్రకారం నాకు మొరపెట్టమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చిన దేవుడు. మనం ఆయనకు మొరపెట్టేవారుగా ఉన్నామా? లేదా ప్రార్థన పట్టుదల లేక, విశ్వాసం కనబరచక, శ్రమలేదు ఓర్పు లేక, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ విజయం. ఆ విజయాన్ని పొందుకోవాలంటే ఇవన్నీ మనం దాటుకొని వెళ్ళేవారుగా ఉండాలి. ఎవరైనా ఒక మాట అన్నట్లు వెంటనే ఓర్పు లేక వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి జగడాలకు వెళితే క్రైస్తవ జీవితం మనం జీవించేవారిగా ఉంటామా? దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా, గుర్తుంచుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ప్రభునామంన మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేయుచుంటున్నాం. ప్రార్థన యందు పట్టుదల కలిగి, నిలకడగా, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన సంఘము ఎత్తబడే సంఘంగా ఉంటుందని ఈ దేవుని వాక్యము ఆశీర్వదింపబడును గాక. చూద్దామండి. ఎవరైనా నిదానంగా వచ్చినట్లయితే కొన్ని రెఫరెన్స్ చెప్తాను. దయచేసి బయట ఆత్మీయ ఆహారం ఉంది, క్షమించండి, బయట శారీరక ఆహారం ఉంది. ఇక్కడ ఆత్మీయ ఆహారము, ఇంటికి వెళ్ళి ఆత్మీయ ఆహారాన్ని నెమరు వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మూలవాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు, యాకోబు పత్రిక 12, 13, 14 వచనాలు, రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, సామెతలు 24:10, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం, యోహాన్ సువార్త 16వ అధ్యాయం 33వ వచనం,
ఇర్మియా 33:3. దయచేసి ఇవి రాసుకొని ఇంటికి వెళ్ళి నెమ్మరు వేసుకోవాల్సిందిగా ప్రభువు నామమున మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతసేపు వాక్యాన్ని ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభువు నామమున మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాన్ని శ్రమల గురించి మరి మన సెక్రటరీ సార్ గారు మంచిగా మనందరికీ చక్కటి వాక్యాన్ని వినిపించారు. అయ్యగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి ఇందాక ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని, ఆహారాన్ని మనం భుజించాం.